రోహిత్ శర్మ లేడు, విరాట్ కోహ్లీ లేడు. టీ20లో భారత్ పరిస్థితి ఏంటనే ప్రశ్నే లేదు. ఎందుకంటే టీమిండియాకు ఇప్పుడు ట్రబుల్ షూటర్ దొరికాడు. ఒత్తిడిని ఉఫ్మని ఊదేస్తూ పాకిస్తాన్పై విధ్వంసమే సృష్టించాడు. క్రికెట్ యుద్ధంలో పాక్పై మిసైల్స్ పేల్చాడు. భారత్కు విజయ తిలకనిద్దాడు. దాయాదిపై ఆపరేషన్ తిలక్ సక్సెస్ అని దేశం గర్వించేలా చేశాడు. భారతీయులంతా కాలర్ ఎగరేసేలా ఈ తెలుగోడు బుల్లెట్లు దింపాడు. టీమిండియాలో అవకాశాలు అంత ఈజీగా రావు. వచ్చినప్పుడే వినియోగించుకోవాలి. తానేంటో నిరూపించుకోవాలి. జట్టులో సెటిల్ అయిపోవాలి. టీమిండియాను గెలిపించే ఛాన్స్ వస్తే అస్సలు వదలకూడదు. ప్రత్యర్థి సైన్యంపై తన దగ్గరున్న అస్త్రాలతో విరుచుకుపడాలి. తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ కూడా అదే చేస్తున్నాడు. టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి నిలకడగా రాణిస్తూనే ఉన్నాడు. కానీ ఆసియా కప్ ఫైనల్ కు ముందు తిలక్ వర్మ గురించి పెద్దగా చర్చ జరగలేదు. అందరూ అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ మీదే అంచనాలు పెంచుకున్నారు. ఫైనల్లో మ్యాచ్ విన్నర్లో వాళ్లేనంటూ మాట్లాడుకున్నారు. ఒక్క అభిషేక్ ను అవుట్ చేస్తే పాకిస్తాన్ ను ఆపేవాళ్లే ఉండరంటూ దాయాది జట్టు మాజీలు కూడా చెప్పుకొచ్చారు. పాకిస్తాన్ కు తిలక్ వర్మ నుంచి డేంజర్ తప్పదని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు. కీలకమైన ఫైనల్లో దంచేస్తారనుకున్న టాప్ 3 ప్లేయర్లు ఇలా వచ్చి అలా వెళ్లిపారు. తిలక్ మాత్రం పిల్లర్ గా నిలిచాడు. చేజింగ్ లో 20 పరుగులకే భారత్ 3 వికెట్లు కోల్పోయినా ఏమాత్రం టెన్షన్ పడలేదు. క్రీజ్ లోకి వచ్చినప్పటి నుంచే కాన్ఫిడెంట్ గా కదిలాడు. తానున్నానంటూ అభిమానులకు భరోసానిస్తూ షాట్లు బాదేశాడు. సహచర ప్లేయర్లపై ఒత్తిడి లేకుండా బాధ్యత తీసుకున్నాడు. భారత్ టాప్ ఆర్డర్ ను ఇబ్బంది పెట్టిన ఫహీం అష్రాఫ్ ను తిలక్ అలవోకగా ఎదుర్కొన్నాడు. అబ్రార్, రౌఫ్ ఇలా ఎవరినీ వదల్లేదు. స్ట్రైక్ రొటేట్ చేస్తూనే భారీ షాట్లు కొట్టేందుకు వెనకాడలేదు. తనకంటే ముందొచ్చిన సూర్య, అభిషేక్ స్లో అస్త్రాలకు పెవిలియన్ చేరినా తిలక్ మాత్రం ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. కళ్లు చెదిరే షాట్లతో ప్రత్యర్థి జట్టునే బెంబేలెత్తించాడు. సంజు శాంసన్, శివం దూబేతో కలిసి కీలక పార్ట్నర్షిప్లు నమోదు చేశాడు. ఫలితం ఎలా ఉంటుందో అని అభిమానులు కంగారు పడిన వేళ తిలక్ వర్మ రియల్ హీరోగా నిలిచాడు. హాఫ్ సెంచరీ తర్వాత తన పని పూర్తయిపోయిందనుకోలేదు. చివరి వరకు మ్యాచ్ లో నిలవాలని పట్టుదల చూపాడు. టీమిండియాకు విజయం అందిస్తేనే తన పని పూర్తవుతుందని నమ్మాడు. అందుకు తగినట్టే గేమ్ ప్లాన్ ను అమలు చేశాడు. ఆఖరి ఓవర్లో విజయానికి 10 పరుగులు అవసరమైనప్పుడు తొలి బంతికి 2 పరుగులు తీశాడు. ఆ తర్వాతి బంతికి సిక్సర్ బాదాడు. మూడో బంతికి సింగిల్ తీసి రింకుకు స్ట్రైక్ ఇచ్చాడు. మరో 2 బంతులు మిగిలి ఉండగానే ఉత్కంఠ విజయాన్ని అందించాడు. కెరియర్లో ఎప్పటికీ నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. దాయాదిపై మ్యాచ్ను గెలిపించి అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేశాడు. నిజానికి ఆసియా కప్ లో ఆరంభం నుంచి డిపెండబుల్ అనిపించుకున్నాడు తిలక్. గ్రూప్ దశలో పాకిస్తాన్ పై 31 పరుగులతో రాణించాడు. సూపర్ 4 దశలోనూ దాయాది జట్టుపై 30 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు. శ్రీలంకతో ఆఖరి సూపర్ 4 మ్యాచ్ లోనూ హిట్ అయ్యాడు. 49 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఆసియా కప్ లోనే కాదు, కెరియర్ ఆరంభం నుంచి నిలకడైన ఆట తీరుకు కేరాఫై. గతేడాది సౌత్ ఆఫ్రికా పర్యటనలో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు కొట్టాడు. వన్డౌన్ లో బరిలోకి దిగే సెంచరీలు సాధించాడు. ఆ తర్వాత బ్యాటింగ్ ఆర్డర్ లో పొజిషన్స్ మారినా తిలక్ ఆట మారలేదు. టీమిండియా అవసరాలకు తగినట్టే పరుగులు రాబట్టాడు. తిలక్ క్రీజ్ లో ఉంటే ఖచ్చితంగా పరుగు వస్తాయని టీం మేనేజ్మెంట్ కు నమ్మకం కలిగించాడు. అందుకే ఆసియా కప్ ఫైనల్లో టీమిండియా ఒత్తిడిలో ఉన్నప్పుడు తిలక్ నే క్రీజ్ లోకి దింపారు. ఆ నమ్మకాన్ని తెలుగు కుర్రాడు నిలబెట్టుకున్నాడు. గతంలో విరాట్ కోహ్లీ మాదిరిగా ఇప్పుడు టీ20లో భారత్ కు తిలక్ ఉన్నాడనుకునేలా దంచేశాడు. కొన్నేళ్ల పాటు గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ను పాక్ పై ఆడాడు. పదహారేళ్ల వయసులోనే హైదరాబాద్ తరపున రంజీల్లోకి అడుగుపెట్టిన తిలక్ వర్మ తన టాలెంట్ తో అప్పటి నుంచే ఫిదా చేస్తున్నాడు. డొమెస్టిక్ టోర్నీల్లో టెక్నిక్ తో కట్టిపడేశాడు. 2022 ఐపీఎల్ వేలంలోనూ హాట్ కేక్ అయ్యాడు. 20 లక్షల బేస్ ప్రైస్ తో వేలం బరిలో దిగిన 1,70,00,000 ధర పలికాడు. అప్పటి నుంచి ముంబై ఇండియన్స్ లో భాగమయ్యాడు. స్టార్ ప్లేయర్లకు అడ్డాగా ఉండే ముంబై తరపున మెరుపులు మెరిపించి టీమిండియా తలుపు తట్టాడు. ఇప్పుడు పాక్ పై సూపర్ షోతో నేషనల్ హీరోగా మారాడు. కొన్నేళ్ల పాటు భారత్ తరపున అంతర్జాతీయ క్రికెట్ ను రూల్ చేస్తాడనుకునేలా అంచనాలు పెంచేశాడు. పాక్ పై మాదిరిగానే దూకుడు కొనసాగిస్తే తిలక్ వర్మను ఇక ఆపేవారే ఉండరని యువ ప్లేయర్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. స్వదేశంలో వచ్చే ఏడాది జరిగే ప్రపంచ కప్ లోనూ ఈ కుర్రాడు స్పెషల్ అట్రాక్షన్ గా నిలవడం ఖాయమనే చర్చ జరుగుతోంది. మొత్తంగా టీమిండియాకు తిలక్ వర్మ రూపంలో ఓ మిసైల్ దొరికిందనడంలో
డౌట్ లేదు.